వాళ్ళు ఎంతో టేస్టీగా ఉండే మటన్ మామిడికాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకొని కొంచెం పసుపును వేసుకోవాలి. పసుపు, ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని వాటర్ వచ్చేంత వరకు ఉంచుకుని అందులో 2-3 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మామిడికాయ యాడ్ చేస్తాం కాబట్టి కారం ఎక్కువగానే పడుతుందండి. ఇలా వేసుకుని కలుపుకుని ఒక గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. మటన్ కనుక ముద్రగా ఉన్నట్లయితే 5-6 విజిల్స్ వేయించుకోండి, లేదంటే 3 విజిల్స్ సరిపోతుంది. ఇలా మనం మటన్ ఉడికే లోపల మనం మామిడికాయని చెక్కు తీసుకున్న మామిడికాయని కూడా ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మటన్ చూడండి ఉడికిందా లేదా చూసుకుని మనం ముందుగా ఉడకపెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ మామిడికాయ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్